వినుకొండలో బ్రూటల్గా, అంటే అది ఆటవికం. రషీద్ అనేటువంటి ఆయన్ని అసలే ఆవిడ పాపం ఈ రాష్ట్రానికి హోమ్ మినిస్టర్ గారు నాన్ వెజిటేరియన్ భోజనాలకు జగన్ గారు పుట్టినరోజు సందర్భంగా నాన్ వెజిటేరియన్ భోజనాలు పెట్టుకునే సందర్భంలో చంద్రబాబు నాయుడు బాలకృష్ణ ఆ ఫ్లెక్సీలకి టీడీపీ వాళ్ళు ఇట్లా చేశారని చెప్పని ఎవడో ఆటకాయతనంగా ఉంటారు కదా కొంటోళ్ళు. అంటే ఆడు మనం చూశాడు ఎచ్చుల కూరళ్ళు ఉంటారు, టీడీపీ వాళ్ళు చేశారు మనం కూడా చేద్దాం అనేటువంటి ఎచ్చుల కూరలు ఉంటారు మనుషులు సహజంగా. అంటే మాలో కూడా కొంతమంది ఎచ్చుల కూరలు ఏం చేశారు, వాళ్ళు ఓకే 25 పోతులు 30 పోతులు కొట్టారు మనం కూడా అట్టాగే చేద్దాం, వచ్చి తెచ్చుకున్నదేమో దాన్ని భోజనాలకి చేస్తే పాపం ఆవిడ గొప్పగా స్పందించేస్తున్నారు హోమ్ మినిస్టర్ గారు. అసలు జాలి లేదు, దయ లేదు, గొరిపొట్టు వాళ్ళని అలా చేస్తున్నారు ఇలా చేస్తున్నారు. నీ బాధ్యత, నువ్వు పరిగెత్తుకుని వెళ్ళాలి, వినుకొండ పరిగెత్తుకుని వెళ్ళి నిలబడాలి అక్కడ, ఆ కుటుంబాన్ని ఓదార్చాల్సినటువంటి. అంటే ప్రభుత్వం ఇంకా మీరు ప్రమాణ స్వీకారం చేయలేదు, చంద్రబాబు నాయుడు గారు పరిగెత్తాలి అక్కడికి. ఏం కోతలు కోసారు ఎలక్షన్లో? రషీద్ యొక్క మరణానికి పశ్చాత్తాపడుతూ అక్కడికి వెళ్ళి ఆ కుటుంబాన్ని ఓదార్చాలి, ఆ తల్లిని ఓదార్చాలి, రషీద్ గారి తల్లిని. ఆ ఊసు లేదు దాని గురించి. అంటే రషీద్ గారి మరణం వీళ్ళు మానసిక ఆనందం పొందుతారు వీళ్ళు. అంటే ఇలాంటి చోట్ల అప్పుడు వెంటనే జగన్ గారు ఆ కుటుంబాన్ని దగ్గరికి వెళ్తాం. అట్లా రాష్ట్రంలో ఎక్కడ ఏ చిన్న సంఘటన జరిగినా ఆయన స్పందిస్తూ ఫోన్లో మాట్లాడుతూ తన బాధ్యతగా ముందు కార్యకర్తల్లో స్థైర్యాన్ని నింపాలి. ఆ పాత్రని అద్భుతంగా జగన్మోహన్ రెడ్డి గారు పోషించారు. దాంట్లో మీకు నేను కూడా అసలు భారత రాజకీయ చరిత్రలోనే ఇంత గొప్పగా ఓడిపోయిన మరుసటి రోజు నుంచే ఫీల్డ్ వర్క్కి గ్రౌండ్కి వచ్చి కార్యకర్తలకు అండగా నిలబడినటువంటి ఒక పార్టీ అధ్యక్షుడు, ఒక మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మొదటి అయి ఉంటాడు నేను అనుకుంటాను.